ఈ రష్ లో మనం ఎక్కడ పోతాం ఎక్కడ వస్తామని కూడా తెలిసేలేదు. సో అందువల్ల మీరు ఆ వెహికల్ లా మీరు ఆటో బైక్ ఏమైనా మాట్లాడుకుని కావాలంటే తక్కువలో మీరు రావచ్చు. చూస్తా ఉన్నారు కదా రష్ ఎంత ఉంది అని. నా వెనకాల కూడా చూడొచ్చు మీరు, నా వెనకాల కూడా ఎంత రష్ గా ఉంది అని చెప్పేసి అని. ఎక్కడ చూసినా మొత్తం గోలగోలగా ఉంది. జనాలు అయితే చాలా వచ్చేసింది. ఈసారి ఈ రోజు సాయంత్రం, ఈ రోజు అయితే ఇంకా సాయంత్రంకి ఇప్పటికే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ చూస్తాము ఇప్పుడు ఎక్కడ వరకు మనకి ఇది అలౌట్ చేస్తా ఉంటారు అని చెప్పేసి అని. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ మూమెంట్ 26th కి శివరాత్రి ఉండే దాని వల్ల ఇంకా ఎక్కువగా ఇక్కడ జనాలు అయితే ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉన్నారు. కానీ తక్కువ మాత్రం ఇంకా ఇప్పటికీ కాలేదు. ఇటుపక్క ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇప్పుడు అయితే బ్రిడ్జ్ అయితే అక్కడ వన్ సైడ్ ఒక టైమింగ్స్ పెట్టింటారు ఆ బ్రిడ్జ్ పైన. ఆ టైమింగ్స్ చూసుకొని మనం ఆ బ్రిడ్జ్ పైన పోవాల్సి పడుతుంది. చూడండి ఎలా ఉండారు అని చెప్పేసి అని జనాలు. మీకు ఒక్కసారి అది చూస్తా ఉంటేనే, దగ్గరలో ఉండి చూస్తేనే కళ్ళు తిరుగుతుంది. ఇక డైరెక్ట్ గా మనం ఏమన్నా చూస్తాము అంటే చాలా కష్టం. ఇక్కడ గందరగోళంగా ఉంది. ఇక్కడైతే జనాలలో అయితే చూస్తా ఉంటే తొక్కలాట్లు, కాళ్ళలా తొక్కేస్తారు. కొద్దిగా ఏమర్తాయి అంటే ఓపిక పెట్టుకొని నిదానంగా నడుచుకుంటూ పోతే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఒకరిపైన ఒకరు తోసుకొని అర్జెంట్ చేసుకొని పోతే మాత్రమే చాలా ఇబ్బంది వచ్చేది. సో జాగ్రత్తగా చూసుకొని దగ్గరలో ఆరాంగా మెల్లంగా ఓపిక పెట్టుకొని పోతే చాలా బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండదు. ఇక్కడేమో వన్ సైడ్ నుంచి అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చేదానికి మాత్రమే వన్ సైడ్ మాత్రమే బ్రిడ్జ్ ఓపెన్ గా ఉంది. ఇప్పుడు మనము ఇటు నుంచి అటుకోవాలనుకుంటే మనము ఇప్పుడు ఇది 27 సెక్టర్ బ్రిడ్జ్ ఉండేది ఇది. సో 27 నుంచి ఇప్పుడు 29 కి బ్రిడ్జ్ అటు పక్క ఓపెన్ చేసినారంట. అక్కడ ఇప్పుడు పొమ్మంటా ఉంటారు. సో ఇక్కడికైతే ఇక్కడ జస్ట్ వచ్చేదానికి మాత్రం వన్ వే మాత్రమే ఓపెన్ చేసినారు. నడుచుకుంటూ వచ్చేదానికి టూ వే ఎడ్చింది లేదు. టూ వే ఎడ్ చేస్తే మొత్తం అక్కడక్కడ గందరగోళం చేస్తారని చెప్పేసి అని. ఇప్పుడు మనం 29 సెక్టర్ కి అయితే పోదాము. ఇక్కడ చూస్తా ఉన్నారు కదా మొత్తము ఇక్కడ ఇసుకతో నిండిపోయింది. వాటర్ అనేది ఫుల్ గా తగ్గిపోయింది. ఇక్కడైతే మీరు చూస్తా ఉండే ఇదంతాను. ఇక్కడైతే పెద్ద ఒక ఇది పెట్టిండారు, కరెంట్ పోల్ అయితే చాలా పెద్దది ఉంది. హైట్ లా పెట్టిండారు. వాటర్ అనేది కూడా వస్తే మళ్ళీ నిండిపోతుందేమో అని ముందుగానే వాళ్ళు 4 పెద్ద పెద్ద పిల్లర్స్ అయితే వేసినారు. మీరు చూస్తా ఉన్నారు కదా మొత్తము. ఇప్పుడు నేను అక్కడున్న ఆ బ్రిడ్జ్ పైకి ఇప్పుడు నేను పోవాల్సి పడుతుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి పోయి నేను బడే హనుమాన్ టెంపుల్ అయితే నేను చూడాలా. మీకు అక్కడ ఒక గోపురం కూడా చూడండి. ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత మంది ఇక్కడ స్నానం చేసేకైతే వస్తున్నారు ఈ సంఘంలో అనేసి. ఇది ఇంకొక చోటుకు వచ్చినాను. ఈ సంఘంకి లాస్ట్ ఇక్కడికి ఉండేది ఇక్కడికి వచ్చినాను. అటు పక్కేమో మీకు బ్రిడ్జ్ కనపడుతుంది చూడండి. ఇది మొత్తం ఇక్కడైతే నీళ్లు కొంచెం బాగుంది. ఇక్కడ అంతా మొత్తం ఇక్కడే ఉండాలి. జనాలు అంతా చాలా మంది ఉన్నారు ఇక్కడ స్నానం చేసేవాళ్ళు అయితే. ఇక్కడే పూజ సామాన్లు ఏం కావాలన్నా మొత్తం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే అంగడిలో పెట్టుకొని వేస్తున్నారు. మొత్తం ఇక్కడ వెనకాల చూస్తే మీకు చూడండి స్నానం చేస్తా ఉంటారు. చాలా మంది అయితే బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు. అందరూ ఇక్కడ స్నానాలు చేసుకొని ప్రతి ఒక్క చోటును ఈ గంగా నదిలో అయితే ఎక్కడ చూసినా స్నానాలకి అని చాలా మంది వచ్చేది, స్నానాలు చేసేది. చాలా దూరం నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్నానం చేసి పుణ్యం అనేది తీసుకొని ఇంటికి వెళ్తారు.